మరి దెబోరమ్మ గారు కుటుంబీకులు మనల్ని ఆహ్వానించిన విధానం కొరకై మనం ఇక్కడ కూర్చున్నాం. వాతావరణం అంతా చాలా గంభీరంగా, ఒక రకమైన బాధ. మన మధ్యలో తల్లిగారు లేదు అనేటటువంటి వేదన. లేదనుకోకుండా అక్కడ దెబోరమ్మ గారు అంటే ఎప్పుడు ఆ మొహమే కనపడుద్ది. ఎప్పుడన్నా కోపంగా ఉన్న మొహం చూసామా? ఎప్పుడొచ్చినా అయ్యా 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 అనుకుంటా నవ్వే మొహమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈ ప్రత్యేక దినాన ఈ రీతిగా ఈ కూడికని ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని వినటానికి మరి మనల్ని ఆహ్వానించినటువంటి దైవజనులు, నన్ను ఆహ్వానించినటువంటి నా ఆత్మీయ తమ్ముడు తిమోతి గారికి, అలాగే చెల్లెమ్మకి, వారి కుటుంబీకులకి ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ, అభిషిక్తులైన దైవజనులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. అలాగనే అధ్యక్షులుగా ఉండి ఇప్పటివరకు నడిపిస్తున్నటువంటి తమ్ముడు డేవిడ్ పాల్ గారికి ప్రభు పేరిట వందనాలు. దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా, నేను చెప్పే వాక్యం అమ్మగారికి ఆ వర్డ్స్ సూటబుల్లా కాదనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను వాక్యం చెప్తాను, అవి ఎంతవరకు కరెక్టో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు విన్నాక నేను ఇంకో 2 పాయింట్స్ ఎక్కువ రాసుకున్నా. ప్రభు మరి సమయం ఉంటే చెప్తాను అవన్నీ. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీరు ఎవరు బైబిల్ తీయొద్దు, వినండి. సామెతల గ్రంథం 10:7 సెలవిస్తుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఈరోజు అదే జరుగుతుంది ఇక్కడ. మనం అందరం కూడా నీతిమంతురాలైన తల్లిగారు దెబోరమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. బైబిల్ ఏం చెబుతుందంటే అది ఆశీర్వాదకరం. ఒక నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. ఒకసారి నేను ఇలానే ఒక వాక్యం చెప్తే ఒక సేవకుడు అన్నాడు, రోమపత్రిక 3:11 చూపించి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటావు అన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెబుతుంది. భూమి మీద నీతిమంతుడు ఉన్నాడు. పాప ఆయన రోమపత్రిక మొత్తం చదివితే బాగుండేది. 24 అధ్యాయానికి వెళ్తే క్రీస్తు కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన విమోచన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. కొద్ది చదివితే అట్టే ఉంటుంది. మన చదివితే అధ్యాయం మొత్తం చదువు, ఎక్కడో చోట నీ డౌట్ తీరిపోద్ది. ఈ రోజున నీతిమంతుడు ఎవరంటే, ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడతారో వాళ్ళు నీతిమంతులు. యోబు గ్రంథంలో కూడా ఉంది. అసలు నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా అవుతాడు? దాని అన్నిటికీ ఆన్సర్ రోమపత్రిక 3:24. ప్రభు స్తోత్రం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అసలు స్త్రీ కనిన నరుడు, అసలు భూమి మీద ఉన్న నరుడు దేవుని దృష్టికి ఎలా నీతిమంతుడు అవుతారు? దెబోరమ్మ గారు దేవుని దృష్టికి ఎలా నీతిమంతురాలయ్యింది? ప్రభు రక్తం చేత కడగబడి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆవిడ క్రీస్తు రక్తం చేత కడగబడి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఈ కుటుంబంలో ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడి మొట్టమొదటిగా, ఇప్పుడు చాలా ఈజీగా ఉంది భక్తి. మరి తల్లిగారు భక్తి ప్రారంభించినటువంటి మొదట్లో భర్త తాళి తెంపేశాడా? నేను ఇప్పుడే విన్నాను అది. మీ నాన్నగారు తాళి తెంపేశాడు చర్చికి వెళ్ళొద్దని. ఎందుకు క్రైస్తవ స్త్రీలు ఎలా ఉంటారు తెలుసు నీకు? చర్చికి పోయేదానికి మొగుడెందుకే, తాళి ఎందుకే అని తెంపాడేమో. అంటే ఎందుని బట్టి ఆ బాధ భరించింది? యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించబట్టి. ఎందుకు ఆవిడ నీతిమంతురాలంటే, యేసయ్య ప్రశస్తమైన రక్తం చేత కడగబడింది. స్తోత్రం. అందుకే ఆవిడ నీతిమంతురాలు. అందుకే ఆవిడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఒక్క తల్లి నిజంగా ఒక్కరండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని. ఇప్పుడు ఇక్కడ కొన్ని చెప్పిన సాక్ష్యాలు వింటే నేను చెప్పే మాట తమ్ముడు తిమోతిని బాధ పెడుతుందేమో కానీ, ఆయన పరిచర్యకి ఆమె గుండెకాయ. కౌన్సిలింగ్ ఇచ్చింది ఇప్పుడు సాక్ష్యం ఇచ్చిన ఆవిడకి. సేవకుడు వెళ్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, వస్తున్నాడు.
కొంతమంది ఎవరైనా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా వేదన కలిగితే, బాధను కలిగితే వెన్ను తట్టి, భుజం తట్టి ధైర్యం చెప్పేటటువంటి పరిచర్యను పూనుకుంది ఆవిడ మీ పరిచర్యలో. మరి ఈరోజు అది లోటే కదండి, లోటే కదండి. మరి అంటే నాకు తెలిసి వాక్యం అయిపోగానే అమ్మ దగ్గర పోయి కూర్చొని ప్రార్థన చేసుకునే బ్యాచ్ కూడా ఉండుంటారు. స్తోత్రం కలుగును కాక. మాట్లాడేవాళ్ళు ఏది వాక్యం అయిపోగానే ఇక్కడ తిమోతి గారితో వాక్యం అయిపోతే ఇక అక్కడ పోయి అమ్మ దగ్గర కూర్చొని మళ్ళీ అదో కూటం అయ్యి ఉంటుందేమో నాకు తెలిసి ప్రతివారం. ప్రభు స్తోత్రం కలుగును కాక. అంటే ఎక్కడిది ఇది? ఆవిడకి ఎలా వచ్చింది అంత ఇతరులకి ధైర్యపరిచే మాటలు, ఆదరించే మాటలు ఎలా వచ్చాయంటే ఆవిడ క్రీస్తు రక్తం చేత కడగబడ్డదండి. స్తోత్రం కలుగును గాక. ఈ టెంట్ కింద ఉన్నటువంటి వాళ్ళకి ఒకటే ఒక మాట చెప్తున్నాను, మీరు కూడా క్రీస్తు రక్తం చేత కడగబడండి, మీరు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. చప్పట్లు గట్టిగా. ఎందుకంటే ఎవరైనా పోవాలి. స్తోత్రం కలుగును గాక. కాకపోతే అమ్మగారు ముందు వెళ్ళారు. ఆ అమ్మగారి అవసాన దినాలు నాకు తెలుసు. ఆవిడ మరణ పడక మీద ఉన్నటువంటి స్థితి నాకు తెలుసు, ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను కాబట్టి. ఆ టైంలో కూడా ప్రభువుని విడిచిపెట్టలే. పాస్టమ్ గారికి కోవిడ్ ఉన్నప్పుడు మామూలుగా నేను చూడటానికి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు, హెల్దీగా. పెద్ద తమ్ముడు కూడా ఉన్నాడు, అమ్మ ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు, కింద అమ్మగారు ఉన్నారు. నేను మామూలుగా మాట్లాడాను. ఇద్దరు పెద్ద తమ్ముడు అమ్మ ఉన్నారు. టీ తాగుతాయన్నా, వద్దమ్మా నేను తాగట్లేదు, ఈ మాస్కులు తీయకూడదుగా, పరిస్థితులు బాగలేక వద్దులే అన్నాను. అప్పుడు బాగానే ఉన్నారు. నేను ఆ తర్వాత వెళ్ళిన 2వ రోజు 3వ రోజు ఫోన్ చేసి అమ్మకు కూడా కోవిడ్ పాజిటివ్ అని చెప్పారు. సరే తమ్ముడు ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం, దేవుని సహాయం చేయాలి అని అనుకున్నాను. కానీ నిజంగా ఆవిడ మరణం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఊహించినటువంటి జరిగింది. ఊహించకుండా జరిగినా ఇట్స్ గాడ్స్ విల్ అంత. ఆయన పిలుచుకున్నాడు ఇక అంతే. నరులారా తిరిగి రండి అన్నాడు, వెళ్ళిపోయింది ఇక అక్కడికి అంతే. అది మనం ఊహించిపోయినంతే. అయితే వెళితే వెళ్ళింది, కానీ ఆవిడ వెళ్లే ముందు యేసయ్య రక్తం చేత కడగబడి నీతిమంతురాలుగా తీర్చబడింది. ప్రభు స్తోత్రం. మరి ఈ రోజున మనం కూడా అమ్మ ఉన్న చోటుకి మనం వెళ్ళాలంటే ప్రభు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయమును కలవరపడనీయొద్దు అన్నాడు. ఎవరి హృదయాలు కలవరపడవంటే రక్షణ పొందిన వారి హృదయాలు కలవరపడవు. క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళ హృదయాలు కలవరపడవు. ఆవిడకి నిశ్చయముగా స్వాస్థ్యం ఉంది, అక్కడ నిశ్చయముగా స్థలం ఉంది అక్కడ. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఎలా నవ్వుతుందో ఇప్పుడు అక్కడ కూడా యేసయ్య దగ్గర నవ్వుతుంటుంది ఆవిడ. స్తోత్రం. ఆ నవ్వు అయితే మారలే. దేవుని మహిమ కలుగును గాక. మనమేదో బాధపడుతున్నాం, కానీ ఇప్పుడు ఆవిడ పరిశుద్ధులు ఉన్న స్థలంలో ఉంది. స్తోత్రం కలుగును గాక. చక్కని స్థలంలో ఉంది. దేవుని స్తోత్రం. మన మధ్య లేదని బాధపడుతున్నాం, కానీ అసలు మనం ఏళ్ల మధ్య ఉండమని మనకు అర్థమై సావట్లే. ఉంటామండి మనము? ఉంటారు ఎవరైనా? ఈ గడబాతు పోయినట్టు భూమి మీద ఇలా ఉండిపోయాడు ఉంటాడు ఎవడైనా? ఎవడూ లేడు. ఎవరైనా సరే చుట్టూ ఎంతమంది ఉన్నా అందరూ చూస్తుండే, కానీ ప్రేమించిన వాళ్ళు ఉన్నా, కన్నవాళ్ళు ఉన్నా, వాళ్ళ కన్నవాళ్ళు ఉన్నా, ఎవరున్నా సరే దేవుడు పిలిస్తే వాళ్ళందరూ ఉన్నా సరే వాళ్ళని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళింది? ఎవరు సమీపింపరాని తేజస్సులో. స్తోత్రం కలుగును గాక. ఎదుగో చక్కగా ఆ పాట కూడా చాలా బాగుంది. దెబోరా గారు అదట, ఆవిడకి అక్కడ ఒక క్రొత్త పేరు ఉంటుందట. స్తోత్రం కలుగును గాక. సో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అంటే చచ్చిపోయిన వాళ్ళు నీతిమంతులు అవుతారంటే అవుతారు. క్రీస్తు రక్తం చేత కడగబడినోడు నీతిమంతుడే. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ రకంగా చూస్తే, వాక్యానుసారంగా చూస్తే ఈ రోజున దెబోరమ్మ గారిని జ్ఞాపకం చేసుకొనుట మనందరికీ ఆశీర్వాదకరం. ఒక్కొక్కళ్ళు వాళ్ళ హార్ట్లో నుంచి, వాళ్ళ హృదయాల్లో నుంచి ఎప్పుడూ సంతోషంగా నవ్వించుకుంటూ చెప్పే మోషే గారు కూడా పాప మాట పెగలలేదు. ఇవాళ ఫస్ట్ టైం వారిని అలా చూస్తున్నాను. స్తోత్రం. లేకపోతే అటు ఇటు ఒక సూపిశ్రీ జోగిశ్రీ మాట్లాడే ఆయన పాప మాట పెగలలేదు ఆయనకి. అంటే ఆ తల్లిగారి జ్ఞాపకాలు, ఆ తల్లిగారి స్మృతులు హృదయంలో ఉండిపోయాయి. ఆవిడ క్రీస్తు రక్తం చేత కడగబట్టమే కాదు, క్రీస్తుకు తన కుటుంబాన్ని యేసయ్య పరిచర్యకి ఇచ్చేసింది. చప్పట్లు గట్టిగా ప్రభుకి. ఇక అంతకుమించిందనితే ఉందండి. ఎంతోమంది మరి పౌలు గారు లాంటి, కరుణాకర్ గారు లాంటి, రఫాయేల్ గారు లాంటి ఈ సేవకులందరూ, నాలాంటి సేవకులందరినీ ఎంతో ఆదరించింది, బలపరిచింది. అందరు ఇప్పుడు సేవకులందరూ చెప్తే ఇదేంటి నేనంటే ఇష్టంగా పౌలు గారు అంటే ఇష్టమా అని అనిపిస్తుంది నాకు. అదేంటి
కరుణాకర్ గారు అంటే అంత ఇష్టం, అంటే అందరిని అలా ప్రేమించేది. తిరువురు కృపాకరాన్ని దగ్గర ప్రార్థన ఉందంటే తమ్ముడిని వేధించేది, ముందు నేను రావాల్సిందని. అక్కడికి వచ్చేది, ఏ సేవకుల కూడికైనా ఏ కూడికైనా వచ్చేది. ఏమండి, కాలేబు గారు కనుక నేను వేగి చూడటానికి వెళ్ళినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది, నా కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువు తగ్గలేదని కాలేబు గారు అన్నట్టుగా ఆ వయసులో కూడా సువార్త చేసి ఆత్మను రక్షించి, ఆడేవుడు మా దేవుళ్ళు మాకున్నారు మీకేంటి వెళ్ళిపోమని చెప్తే మళ్ళీ ఆడికి ఓపిక, మనమైతే వచ్చేస్తాం, ఇంకోసారి ఆయన కూర్చోబెట్టి రెండోసారి సువార్త చెప్పి ఆడెప్పుడు ఏడుచుకుంటే సాక్ష్యం చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వ్యర్థము కాదు, ప్రభువునందు ఆ ప్రయాస, తల్లి ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి క్రీస్తు రక్తం చేత కడగబడింది కాబట్టి దెబోరమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం. ఆనాడు న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి దెబోరా గారు సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీర్చేదట. ఇప్పుడు ఆవిడే దేవుని దగ్గర కూర్చొని ఇదంతా చూస్తూ ఉంది. ప్రభు స్తోత్రం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. ఎవరు సార్ నీతిమంతులు అన్నా, ఎవరు నీతిమంతులు అంటే ఇక్కడ ఉన్న మన అందరం క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కడు నీతిమంతుడే. నాకు అనిపించేది, నేను అంటే కొద్దిగా విప్లవ భావాలతో ఉండి చచ్చేవాడిని మొదట్లో, భక్తి మొదట్లో. ఎక్కడ చర్చికి వెళ్తే పాస్టర్ గారు వెళ్తే అబ్రాహాముని ధ్యానిద్దామంటే అబ్రాహాం అంటాడంటే యేసుప్రభుని చెప్పాలి కానీ అని నా కోపం. ఎవరు యాకోబు అంటాడంటే పాస్టర్ గారు యేసుప్రభు గురించి చెప్పాలి కానీ అసలు యేసుప్రభు గురించి చెప్పకుండా యాకోబు అబ్రహాం అంటాడంటే వారు నీతిమంతులు రా, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అని అర్థం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే నీతిమంతుడైన అబ్రహామును ధ్యానిస్తే మనకు ఆశీర్వాదకరం. అందుకే ప్రసంగాల్లో అబ్రహాము గారి గురించి కూడా చెబుతారు అని తర్వాత ఛానళ్ళకి లైట్ వెలిగింది. స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా యేసునే చెప్పాలిగా, యేసు ప్రభునే చెప్పాలిగా, అదేంటి అబ్రహాం అంటారేంటి, లేకపోతే ఇంకొకరు అంటారేంటి, షారా అంటారేంటి, వీళ్ళు అంటారేంటి. వాళ్ళందరూ పాత నిబంధన నీతిమంతులు, వాళ్ళు పరిశుద్ధులు వాళ్ళు. అందుకే అబ్రహాము గారిని తీసుకుంటే 25 ఏళ్ళైన బిడ్డలు లేకపోయినా ఏ రకమైన విశ్వాసంతో ఉన్నాడు ఆ నీతిమంతుడిని చూస్తే మనకు అర్థమవుతుంది. యోబు అనే నీతిమంతుడిని తీసుకుంటే చెప్పాడు కదా, అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడిని వచ్చింది కదా యోబుకి. ఆ యోబు అనే నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. అందుకే ఈ రోజున ఏ దైవజనుడి ప్రసంగంలోనైనా ఈ నీతిమంతులను జ్ఞాపకం చేసుకోకుండా వర్తమానం ఉండదు. ప్రభు స్తోత్రం. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నీతిమంతుల లిస్టులో, ఆ విశ్వాస వీరుల లిస్టులో దెబోరమ్మ గారు ఎక్కింది. చప్పట్లు గట్టిగా. ఎందుకంటే మనం లేకుండా విశ్వాస వీరులు పట్టి సంపూర్తి కాదు, గుర్తుపెట్టుకోవాలి. నాదా సత్యస్వరూపి, ఎన్నాళ్ళనైనా మాకు ఈ బాధలు, బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు వేదన పడుతున్నాయి. ఆగండి, ఇంకా దెబోరమ్మ గారు రావాలి. దెబోరమ్మ గారు వచ్చారు, ఇంకా రావాలి. కృపాకర్ గారు రావాలి, అప్పుడే నేను పోను. చాలామందిని మీలాంటి వాళ్ళు మార్చి, స్తోత్రం కలుగును కాక. ఆమె హల్లెలూయా అని చెప్పలేము. ఒకవేళ తీసుకుని ఆయన చెప్తాం అంటే మన కొరకు వెయిటింగ్ లిస్ట్ ఉంది అక్కడ. స్తోత్రం. వాళ్ళతో పాటు వెళ్ళి జాయిన్ అయింది. చప్పట్లు గట్టిగా. మనకంటే ముందుగా జాయిన్ అయింది. ఈ రోజున ఆవిడని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం. యేసునామములో ఆవిడకున్న ప్రార్థనాత్మ ఇక్కడ ఉన్న వారికి వచ్చునుగాక. అటువంటి దాతృత్వపు అనుభవం మనకు కూడా కలిగి ఉందుముగాక. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దెబోరమ్మ గారు నీతిమంతురాలు. ఎలాగంటే క్రీస్తు రక్తం చేత కడగబడింది కాబట్టి. రోమపత్రిక 1:17 సెలవిస్తుంది, తీమాకండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగుతుంది. అంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడు ఎలా బ్రతుకుతాడంటే ఇక విశ్వాసమే. దెబోరమ్మ గారు ఎలా బ్రతికినట్టండి, ఇప్పుడు ఎన్నో సాక్ష్యాలను బట్టి ఎలా బ్రతికినట్టండి, విశ్వాసమే. భర్త కోఆపరేట్ చేయకపోయినా 3 బిడ్డల్ని, అప్పట్లో ఆడపిల్లని బీఈడీ చదివించిందంటే మరి చూడండి. ఇప్పుడు కాదు, అప్పట్లో బీఈడీ చదివించింది అంటే అసలు ఇప్పుడే కొంతమంది ఆడపిల్లకి ఎందుకు చదువు అంటున్నారు. నాలంటోడు నేనే, నా ఎవరిని అనుకోవటం ఎందుకు. స్తోత్రం. అప్పట్లోనే భర్త కోఆపరేట్ చేయకపోయినా ఆ ఆడపిల్లని బీఈడీ చదివించి ఆ బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని, సేవకుడు కావాలని ఆ పరిచర్య జకయ్య గారికి ఒక పట్టుకొమ్మగా, ఒక ప్రాముఖ్యమైనటువంటి అండగా ఉందంటే అదంతా విశ్వాసమే. ఇవాళ 8ంటికి పోయి 10ంటికి రాదు ఆ ప్రార్థన, 3-4 అయిందాక రారు ఎక్కడికి. ఎంత విశ్వాసం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు.
అంటే ఆవిడ జీవితంలో అణువణువున విశ్వాసం. అంటే ఏ ఆపద వచ్చినా ఎవరి మీద ఆధారపడుతుందండి? దేవుని మీదనే ఆధారం. ఏ శ్రమ వచ్చినా దేవుని మీదనే, ఏ కష్టం వచ్చినా దేవుని మీదనే. అయ్యా అంతా మనకి దేవుడే ఉన్నాడయ్యా, అయ్యా మనల్ని దేవుడే చూసుకుంటాడయ్యా, అయ్యా మనకు దేవుడు ఉన్నాడు చాలయ్యా. విశ్వాసం 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 విశ్వాసం. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. పౌలు భక్తుడు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని కడుముటి, విశ్వాసాన్ని కాపాడుకున్నా. చప్పట్లు గట్టిగా ప్రభుకు మహిమ కలుగుగాక. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు అండ్ వాడు మరణం వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. ఎక్కడ అవిశ్వాసి మాటలు మాట్లాడడం, అవిశ్వాసి చూపు చూడడం. సో ఆవిడ కూడా మరణం వరకు దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా విశ్వాసాన్ని కాపాడుకుంది. ఈ రోజున మనం ఏదన్నా సంఘటన మన జీవితంలో ఏదైనా జరగకపోతే విశ్వాసంలో జారిపోతూ ఉంటాం. పేతురు గారు జారిపోయినట్లుగా, తోమా గారు జారిపోయినట్లుగా జారిపోతూ ఉంటాం. దేవుని మీదనే ఆధారపడి రోజుకు 3-4 గంటల ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభు మీద ఆధారపడి విశ్వాసమే అంతా. ఆవిడికి చనిపోయేంత వరకు ఒక విశ్వాసం ఏంటి తెలుసా? తన పెద్ద కుమారుడైన జగదీష్ గారు కూడా మారతారని విశ్వాసం. చప్పట్లు గట్టిగా. మారతారు, దేవుడు చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అండి. విశ్వాసమే మనలో కార్యాన్ని జరిగిస్తుంది. విశ్వాసమే మనలో అద్భుతాన్ని జరిగిస్తుంది. విశ్వాసమే మనలో దేవుడు గొప్ప క్రియలు జరిగేలా చేస్తాడు. విశ్వాసం అంతే. నా కొడుకు సేవ చేస్తాడు, విశ్వాసం సేవ చేస్తున్నాడు కొడుకు. అయితే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఆమె మరణించే నాటికి తన కొడుకు ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేయటం చూచి కన్ను మూసింది. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. ఇది అంతా ఎలాగుంటుంది, ఎలా జరుగుతుంది? ఇదంతా విశ్వాసం ద్వారా. విశ్వాసం అంటే ఏంటి? లేని దాన్ని చూడటమే విశ్వాసం. అక్కడేం ఉండదు కానీ ఉందని చూడాల. ఆమేన్. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించే దాని యొక్క నిజ స్వరూపాన్ని బైబిల్ చెబుతుంది. లేనిది ఉన్నట్టుగా చూడటమే, మారిన కొడుకు మారాడని చూడటమే, సేవ చేయని కొడుకు సేవ చేశాడని చూడటమే, దేవుడు సంఘాలని నిర్మిస్తున్నాడని, ఆత్మల్ని రప్పిస్తున్నాడని చూడటమే విశ్వాసం. అణువున ఆవిడకి ఎంత వయసు అయినా సరే అసలు మాట్లాడితే ఎవరు వచ్చినా లేచి అయ్యా అని నోటి నిండా పలకరించి వందనాలు చెప్పేది. అవునా? నాకంటే మీకు బాగా తెలుసు. స్తోత్రం కలుగును గాక. సేవకులను ప్రేమించేది, సంఘస్థుల్ని ప్రేమించేది. మరి ఆమె చేయింది ఏంటి? ఒక నెగిటివిటీ ఆవిడ చెప్పండి చూద్దాం. లేదు, విశ్వాసం మూలంగా జీవించేది. బైబిల్ చెబుతుంది విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపమని బైబిల్ చెబుతుంది. అది లేదు, విశ్వాసంతోనే జీవించింది, విశ్వాసపూరితంగా ఉంది. ఈ రోజున మనం కూడా మన జీవితాల్లో కూడా మనం ఒక చక్కని విశ్వాసాన్ని కలిగి జీవిస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెబుదామా? ఇంకొక మాట చూద్దాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అదే పౌలు గారు అన్నారు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడుముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మూడో మాట లూకాసు వార్త 18-14 సుంకర్ని అంటున్నాడు కదా, అతని కంటే పరిసైడి కంటే ఇతడు నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడికి ఉండే లక్షణం ఏంటంటే తగ్గింపు ప్రార్థన. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మరి ఆ ప్రార్థన దేవరామ గారిలో ఉందో లేదో మనం ఆలోచన చేయండి ఒకసారి. తగ్గించుకొని ప్రార్థన. ఏం చేశాడు సుంకరి? ఆకాశం వైపు కనులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేను పాపిని, తగ్గించుకొని ప్రార్థన చేశాడు. రాత్రి గణేష్ పడి వెళ్ళాం మేము. మోసే గారి దగ్గర కృతజ్ఞత స్తుతి కూడికకు వెళ్ళాం. ఆ కృతజ్ఞత స్తుతి కూడికలో జ్ఞాపకం చేసుకున్నాం, ఇలాగ అమ్మగారిని జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా మోసే గారు అంటాం కాదు కానీ నేను కూడా తిమోతి తమ్ముడు ఫోన్ చేయగానే, తమ్ముడు బాగున్నారా, అమ్మ బాగుందా అని నోట్లోకి వచ్చేస్తాయి. అంటే అది అలవాటు అయిపోయింది. అమ్మ బాగుందా, ఇక్కడికి వచ్చిన దాకా కూడా మీరు నమ్మండి ఆవిడ ఉందని అనుకుంటాం. కానీ మళ్ళీ స్ట్రైక్ అయ్యి, ఓ లేరు కదా, ప్రభువును నిద్రించారు కదా. రాత్రి తమ్ముడు చెప్తున్నాడు, చనిపోయే రోజు కూడా ఇంకాసేపు చనిపోద్దనంగా పల్స్ 40-30కి పడిపోతున్న ఆ స్థితిలో కూడా ప్రార్థన చేసుకొని ఆమెనని చచ్చిపోయిందంట. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రార్థన చేసుకొని ఆమెనని, అంటే చక్కగా ప్రార్థన చేసుకొని తను ఏదైతే రోజు రెగ్యులర్ ప్రేయర్ చేసుకో, ఏది ఆ బలహీనతలో కూడా చాలా చిక్కిపోయారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ టైంలో సిస్టర్ గారికి కోవిడ్, ఇక్కడ తమ్ముడు వాళ్ళకి కోవిడ్.
భయంకరమైనటువంటి సిట్యువేషన్, బాగా తగ్గిపోయారు. షుగర్ ఉండటం మూలాన చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి టైంలో, ఆ బలహీన క్షణంలో, ఆ బలహీనమైన సమయంలో కూడా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత కన్ను మూసారట. ప్రభువుకు మహిమ కలుగును గాక. నీతిమంతుడు అంటే తగ్గింపు ప్రార్థన జీవితం కలిగినోడు కాబట్టి అతని కంటే అతడు ప్రార్థన చేశాడు. ఎవరో పరిసయ్యుడు కూడా ప్రార్థన చేశాడు. కానీ పరిసయ్యుడు నీతిమంతుడు అనలేదు. పరిసయ్యుడి కంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? తగ్గించుకొని ప్రార్థన చేసినటువంటి వాళ్ళు. మరి ఆవిడ తగ్గింపు, ఆవిడ ప్రార్థన, ఆవిడ దీనత్వం ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక అటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు ప్రార్థనే, ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు మోకాళ్ళే, ఎప్పుడు ప్రభువుని స్తుతించడమే, ఎప్పుడు పాటలు పాడటమే. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆవిడ తగ్గట్టు దీనిలైన డీజేస్ దినకర్ణ గారు దొరికారు ఇంకా వాళ్ళకి. స్తోత్రం. ఇక మరీ తగ్గింపు, మరీ ప్రార్థన, కూర్చున్న ప్రార్థన, లేచిన ప్రార్థన, ఇదంతా ప్రార్థనే. ఇది ఇలా జరుగుతుందంటే అంతా ప్రార్థనే. ఇంతమంది మనసులు చూరకున్నదంటే ఏంటిది? ప్రార్థన. ఎంతమంది కొరకు ప్రార్థన చేసింది? అసలు ఆవిడ ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడ్డ వాళ్ళు ఎంతమందో, ఆవిడ ప్రార్థన చేస్తే మేలు పొందుకున్న వాళ్ళు ఎంతమందో. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అంటే ఎవరు సార్ నీతిమంతుడు అంటే? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వాడు నీతిమంతుడు. విశ్వాసం మూలంగా మాత్రమే బ్రతికేవాడు నీతిమంతుడు. తగ్గింపు ప్రార్థన, దీనత్వపు ప్రార్థన, దేవుని సన్నిధిలో మోకరించి తగ్గించుకొని ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక, దేవా నేను పాపినని రొమ్ము కొట్టుకొని చేసినటువంటి సుంకరి నీతిమంతుడు. నీతిమంతులకు ఉండే లక్షణాలు అవి. ఈరోజు మనం అటువంటి ప్రార్థన జీవితం, ఆ తల్లిగారు ప్రార్థన చేసింది, మనం కూడా అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇంకొక మాటను జ్ఞాపకం చేయాలి. దావీదుకు మరణకాలం సమీపించినప్పుడు, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం తీమాకండి. దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనును పిలిపించి, నాయనా సొలొమోనా, నేను లోకులందరూ పోవలసిన మార్గంలో పోతున్నాను. ప్రజలు ఎట్టిపోతున్నారు? ఇదంతా ఎవరు పోయే మార్గం అంటే అందరూ అదే మార్గం, లోకులందరూ పోయే మార్గంలో పోతాను. కాబట్టి దెబోరా తల్లి గారి కుటుంబీకులు ఉండాలి. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని, చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరేం చేయాలి? ఏం చేయాలండి? ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కొంచెం బాధ ఉంటుంది, ఈరోజు ఆవిడ స్మృతులు ఉంటాయి, ఈరోజు ఆవిడ జ్ఞాపకాలు ఉంటాయి. ఆవిడ ఇంకా నానా తిమోతి అని పిలిచే పిలుపులు అతనికి వినపడుతుంటాయి, ఇంట్లో వస్తాయి, కంపల్సరీ ఉంటుంది. ఏడు అమ్మ పిలిచిందా అని ఒక్కోసారి నిద్రలోంచి లేచిన సందర్భాలు కూడా వస్తాయి ఖచ్చితంగా. అమ్మే పిలిచిందా, అమ్మ వచ్చిందా, అమ్మ వచ్చినట్టుందని ఖచ్చితంగా ఆలాపన, ఆ గుర్తులు ఉంటాయి. అయినా సరే నువ్వు ధైర్యం తెచ్చుకొని, సోదరుడు తిమోతి తమ్ముడు మీకు చెప్తున్నాను, మీరు ధైర్యం తెచ్చుకొని ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మీకు అప్పగించినటువంటి పరిచర్య, స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అణువున ఎటు చూసినా ఆవిడ కనపడుతుంది. ఇప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తులు ఇప్పుడే పోవు, ఆ జ్ఞాపకాలు ఉంటాయి ఖచ్చితంగా. ప్రభు స్తోత్రం. కానీ దావీదు ముందే చెబుతున్నాడు సొలొమోనుకి, నేను లోకులందరూ పోవలసిన మార్గంలో పోతున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ, నువ్వు జాగ్రత్తగా బ్రతికితే ఎక్కడికి వెళ్ళినా స్తోత్రం కలుగును గాక. ఏ పని పూనుకున్నా దేవునికి మహిమ కలుగును గాక. విజయంతో తిరిగి వస్తావు నాయన. చప్పట్లు గట్టిగా దేవునికి. ఎవరైనా మరణకాలం మీద, మరణ పడక మీద ఉన్నవాడు కొడుకులు పిలిచారే, భూములు ఎక్కడున్నాయిరా, అప్పులు ఎక్కడున్నాయిరా, వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలరా, ఇది చెబుతారు మరణ పడక మీద ఉన్నవాళ్ళు. కానీ దావీదు మరణ పడక మీద ఉండి, నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడే యెహోవా, స్తోత్రం కలుగును గాక. చనిపోయే ముందు కూడా దేవుడే, చనిపోయే ముందు కూడా దేవుడే. యేసయ్యా 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 యేసయ్యా, ఇదే ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో చేయించుకోకుండా పోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మంచి మరణం పొందుకోండి. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే దేవుడు అలానే తీసుకెళ్ళిపోతారు. మమ్మ అలా ప్రార్థన చేసుకుంది. అయ్యా మమ్మ ప్రార్థనలు చాలా ధైర్యంగా ఉంటాయి. అయ్యా నేను డీజేస్ దినకన్న గారు చచ్చిపోయినట్టు చచ్చిపోవాలని ప్రార్థన చేసేది. చేసుకోండి, అలానే చచ్చిపోతారు. ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడు ఇదో గోల, మళ్ళీ నాకెందుకు.
స్తోత్రం కలుగు. అంటే డీజేస్ దినకర్ గారు ఏంటంటే ఎవరితో చేయించుకోలేదట. అంటే ఆవిడకున్న ఇమాజినేషన్ ఏంటంటే ఆయన హాస్పిటల్ తీసిపోయారు, హాస్పిటల్లో చచ్చిపోయారు, చక్కగా కోట్ వేసి పూస్తాపితో చేశారు, ఆ కళ్ళలో ఉంది అది. నేను అలానే అయింది. నీతిమంతులు అలానే చనిపోతారు. చప్పట్లు గట్టిగా దేవుని మహిమ కలుగును గాక. నీతిమంతులు కానీ నీతిమంతులు పిల్లలు కానీ విడవబడరు. ఈ కుటుంబం విడవబడదు. ఈ కుటుంబాన్ని, ఈ పరిచర్యను దేవుడు దీవిస్తాడు. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తానుండగా ఈ కుటుంబం ఎడల ఏ ప్రార్థనలు చేసిందో ఆ ప్రార్థనలు యేసు నామములో నెరవేరును గాక. చప్పట్ల గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చెప్పాడు, లోకులందరూ పోయే మార్గం అబ్బాయి నేను వెళ్ళేది కాదు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ధైర్యాన్ని కోల్పోబాక. నీ దేవుడు ఏదైతే నీకు అప్పగించాడు, ఈ కుటుంబం కూడా దేవుడు ఏదైతే మీకు అప్పగించాడో, స్తోత్రం. తల్లి గారు ఏదైతే మార్గం మీకు చూపించిందో, స్తోత్రం కలుగును గాక. అదే మార్గంలో, దేవుడు అప్పగించినటువంటి మార్గంలో నడుస్తూ ఆత్మీయంగా ఉంటూ ఆ నీతిమంతురాలు, స్తోత్రం కలుగును గాక, ఆ నీతిమంతురాల్ని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. ఈరోజు ఎంతమంది చెప్తున్నారు అటువంటి మాటలు? కాబట్టి ప్రియులారా, నీతిమంతురాలు అంటే క్రీస్తు రక్తం చేత కడగబడింది కాబట్టి నీతిమంతురాలు. నీతిమంతురాలంటే చనిపోయేంత వరకు విశ్వాస మూలంగా జీవించింది కాబట్టి నీతిమంతురాలు. నీతిమంతురాలంటే సుంకర వలె తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది కాబట్టి నీతిమంతురాలు. స్తోత్రం కలుగును గాక. సామెతలు 28:1 సెలవిస్తా ఉంది ప్రియులారా, స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆ మాట చదువుదాం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. చప్పట్లు కొట్టాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి దెబోరా గారు కూడా సింహం వలె, వాస్తవం అంటారు కాదంటారు, నేను చెప్పాను మీరు చెప్పాలి కుటుంబీకులు. స్తోత్రం చెప్పండి. ఆమె కూడా ధైర్యం, స్తోత్రం కలిగిన గాక. ఇంటి ముందు కూర్చుంటే పెద్ద పుల్లు కూర్చున్నట్టే. ఇప్పుడు ఆ ధైర్యం పోయిందిగా. అవునంటారా కాదంటారా? అసలు కూర్చుంటే అమ్మ ఎటెళ్ళొచ్చి వీళ్ళు పరిచర్యకి ఎటెళ్ళొచ్చినా సరే ఇంటి దగ్గర చక్కగా రాగానే ఆహ్వానం పలుకుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ధైర్యంగా ఉంటారు, ఇతరులు ధైర్యపరుస్తారు. సహోదరుడు కార్తీక్ సాక్ష్యం చెప్పారు. నేను చెప్పే మాట ప్రతి ఒక్కటి కూడా మీరు ఆ తల్లిగారికి ఆపాదించి చెప్తున్నాను. రాత్రి అంతా ఇదే బాధ నాది, ఏం చెప్పాలని. దేవుని స్తోత్రం. నిజంగా నేను ఏవైతే అలాగా ఆ ప్రార్థన వాక్యాలు సిద్ధపరచుకొని ఇక్కడ సాక్ష్యాలు వింటే నాకు ఆశ్చర్యం వేసింది. అప్పులు ఎక్కువై చచ్చిపోయే పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుందామని క్రీస్తు కానీ, వాక్యం కానీ, బైబిల్ కానీ, మందిరం కానీ తెలియనటువంటి ఒక సహోదరుణ్ణి వచ్చిన ప్రతిసారి ప్రేమించి కూర్చోబెట్టి టీ ఇచ్చి లేకపోతే భోజనం పెట్టి, అయ్యా దేవుడు ఉండో, అయ్యా దేవుడు ఉండో, అయ్యా ఆ మాట చెప్పుడు లేక చెప్తున్నారు వాళ్ళ జనం. చప్పట్లు కొట్ట ఉన్నారా? ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారు ఈ రోజున, బలపరిచే వాళ్ళు ఉన్నారా, ఆదరించే వాళ్ళు ఉన్నారా? అయ్యా మనకు దేవుడు ఉండు, అయ్యా మనకు దేవుడు ఉండు, నువ్వేం బాధపడబాక నాన్న, దేవుడిని అప్పులు తీరుతుడు, నిన్ను ఈ మాట చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? ఎంత ధైర్యంగా ఉంటే, ఎంత ధైర్యం లేకపోతే, భర్త రక్షణ లేకపోయినా, భర్త మందిరానికి రానికపోయినా ఆ స్త్రీ ధైర్యంగా ఉండి తన పిల్లల్ని, స్తోత్రం కలుగును గాక, ఆమె హల్లెలూయా, భక్తిలో పెంచుకుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా దేవునికి మహిమ. అంటే ఇందాక మా కరుణాకర్ గారు చెప్పినట్లుగా ఆనాడు సూసన్న వెస్లీ గారు ఏ రీతిగా ఆ కొడుకుల కొరకు ప్రార్థన చేసిందో, దెబోరమ్మ గారు మీ సంతానం కొరకు అంత కన్నీరు గార్చింది. ఇట్స్ నో డౌట్ ఎట్ ఆల్. ఆమేన్. మీ బిడ్డల కొరకు, మనవాళ్ళ కొరకు కన్నీరు గార్చింది. ఆనాడు సూసన్న వెస్లీ ఏ రీతిగా కన్నీరు గార్చిందో అదే రీతిగా తల్లిగారు ప్రార్థన చేసి ధైర్యంతో, ఇప్పుడంటే ప్రార్థన ఉంది, ఇప్పుడంటే సంఘం ఉంది, ఇప్పుడంటే అప్పుడెవరు ఉన్నారండి? అప్పుడు దేవుడేగా. ధైర్యంతో నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఆవిడ జీవితంలో ఎంత ధైర్యంగా ఉండకపోతే ఈ భక్తిని కొనసాగించాలి? ఎంత ధైర్యంగా ఉండకపోతే ఈ రీతిగా ఈ రోజున మనం ఆవిడ గురించి మాట్లాడుకోవాలి? దెబోరమ్మ గారు పిరికిది కాదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం కలిగింది కాక. ధైర్యం కలిగింది. ధైర్యం కలిగింది కాబట్టే ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుని యొక్క మహాకృపను బట్టి తాను ధైర్యపరుస్తూ ఇతరులను ధైర్యపరిచేది. ప్రభు స్తోత్రం కలుగును గాక. అప్పుడు ధైర్యపరిచిన వాళ్ళు వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెప్పారు. ఆవిడ ద్వారా ధైర్యం పొందుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి సాక్ష్యాలు చెప్పారు. ప్రభు స్తోత్రం. నీతిమంతుడు అలా బ్రతుకుతాడు, నీతిమంతుడు అలా జీవితాడు. ఏ విధంగా సింహం లాంటి ధైర్యం అట. అడవికి రాజు ఎవరండి?
అది ఆ ధైర్యం. ఏది పులి ధైర్యం కాదు, పులి ధైర్యమో లేకపోతే నక్క ధైర్యమో జంక ధైర్యం కాదు. రాజు, అడవికి రాజు, సింహం లాంటి ధైర్యం. దావీదుని అంటాడు, నీ తండ్రి సింహపు గుండె వంటి వాడని. అంటే సింహం లాంటి ధైర్యం ఉంది దావీదుకి. అటువంటి ధైర్యంతో తానలాగా నిలబడి దేవుని యొక్క మహాకృపను బట్టి ఎంతమంది సేవకులు ఉంటారు, ఎంతమంది సేవకులకు సహకరించి ఉంటుంది, ఎంతమంది సేవకులకి సహాయం చేసి ఉంటుంది. కరుణాకర్ గారు ఒక మాట చెప్పారు, ఇక నేను సేవ చేయలేను అని వచ్చి దిగాలుగా ఉన్నటువంటి సేవకుడు సైతం ఆవిడ మాటలు వింటే సేవ చేస్తాడట. మరి అదే ధైర్యపరచటం. తాను ధైర్యంగా ఉండటం మాత్రం కాదు, ఇతరులను కూడా ధైర్యపరిచేది, ఇతరులను కూడా బలపరిచేది. ప్రభు స్తోత్రం. ఆ ధైర్యంగా ఉంది కాబట్టి, ఆవిడంత ధైర్యంగా ఉంది కాబట్టి ఈ రోజున ఈ కుటుంబం క్రీస్తులో నిలబడ్డది, ప్రభులో ఉంది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆ ధైర్యం కనుమరుగయ్యే వరకు పాపం కొంచెం మనలో ఏంటంటే కొంచెం బాధ, ఒక రకమైన భయం. ఇదివరకు దేనికైనా అమ్మ ఉందిగా, ఏ పని వచ్చినా అమ్మ ఉందిగా, అమ్మ చూసుకుంటుందిలే, అమ్మకి చెబుదాంలే, అమ్మకి తెలుసులే. అమ్మకి చెప్పావా? అమ్మకి ఫోన్ చేసావా? అమ్మకి ఈ సంగతి తెలుసా? అమ్మ 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 అమ్మ. మీకు తెలుసా, భూమి మీద తల్లి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎవరు, అసలు ఎవరి వల్ల కాదు అది. ఆ స్థానాన్ని రీప్లేస్ చేయటం ఎవరి వల్ల కాదు, ఒక దేవుని వల్ల తప్ప. ముది వచ్చే వరకు నేను ఎత్తుకొని ముద్దాడువాడును నేనే అన్నాడు. ఎవరు ఆదరిస్తారు? తల్లి లాంటి ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? అసలు బైబిల్ ఏం చెబుతుంది? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కన్నెప్పకుండా తన చంటి పిల్లను మరచున వారే తల్లి అయినా మర్చిపోద్దట. యేసురావుని మర్చిపోయారుగా ఒకసారి యెరూషలేము మందిరంలో. ఎవరు మర్చిపోయింది? ఎవరు? తల్లిదండ్రులు మర్చిపోయారా లేదా? పండగకి వెళ్ళిపోయారు, అక్కడంతా ఆరాధన జరిగింది, యేసురావుని మర్చిపోయారు. కన్న తల్లే మర్చిపోయింది మరియమ్మ. ప్రభు అంటాడు కదా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను. ఇప్పుడు ఈ కుటుంబానికి యేసయ్యే తల్లి. చప్పట్లో యేసయ్యే తండ్రి, సర్వం యేసయ్యే. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇంక యేసు తప్ప ఇంకెవరు లేరు. భౌతికంగా ఆవిడ మన మధ్యలో లేదు, కానీ క్రీస్తు మనకున్నాడు. ఆయన మనం బలపరుస్తాడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మనకి ఆదరణ ఇస్తాడు, మనకు ఓదార్పునిస్తాడు. ఇలారా నీతిమంతులు సింహము లాంటి ధైర్యం, సింహము లాంటి ధైర్యం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మొక్కవోని విశ్వాసంతో ధైర్యంగా, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ, ఆవిడ జీవితం అంతే యేసు వైపు చూస్తూ నడిచింది. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 34:19 దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకం. ఆవిడకు కూడా ఎన్నో ఆపదలు కలిగి ఉండవా? ఇన్ని సంవత్సరాల జీవితంలో ఆపదలు వస్తాయా రావా? మీకు ఎవరికి ఆపదలు రావట్లేదా? ఆపదతే ఏడవటం కాదు, ధైర్యంగా ఉండాలి. బైబిల్ చెబుతుంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా తప్పిస్తాడు. రోడ్డు యాక్సిడెంట్ మీరు ఉన్నారు, అప్పుడు రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడే చనిపోద్దామని భయం వేసింది. ఖమ్మం హాస్పిటల్కి కూడా వెళ్ళి చూసాం. హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళిపోయిందండి, తమ్ముడు కోమాలోకి వెళ్ళిపోయింది. నిజంగా మోస్ట్లీ ఇంకప్పుడే నిజంగా తమ్ముడు చాలా బాధపడ్డాడు. అప్పుడు పౌలు గారు కూడా వచ్చారు, పౌలు గారు, నేను, కరుణాకర్ గారు. ఖమ్మం వెళ్ళి ఆ తల్లిని చూడటానికి వెళ్తే మా ఐసీలోకి నాటెళ్ళాడు, మీరు వెళ్ళటానికి వీల్లేదన్నారు. ఒక చిన్న జల్లు పడ్డది, ప్రార్థనకి వెళ్ళొస్తున్నారు, ఏదో కొబ్బరి పీచేది అక్కడ కొద్దిగా ఉంది, దాని మీద బండి స్కిట్ ఎక్కి కింద పడి తలకి దెబ్బ తగిలి. నిజంగా అప్పుడు అదొక ఆపద, అదొక భయంకరమైన ఆపద. దాని నుంచి తప్పించాడు దేవుడు, స్తోత్రం కలుగును గాక. అలాగనే అనుకున్నాం, ఈసారి కూడా రికవర్ అవుతుంది, స్తోత్రం కలుగును గాక. ఈసారి కూడా మరి మంచిగా కోలుకుంటుంది అనేటటువంటి ఆశను పెట్టుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు ఏమన్నాడంటే, దెబోరమ్మ, ఇక నీ ప్రయాసాలు నేను తీసేస్తున్నా, స్తోత్రం కలుగును గాక. ఇంకా నీ శ్రమను నేను తీసేస్తున్నా, స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద నిన్ను ఉంచినటువంటి కాలం, ఈ కాలం చాలు, నువ్వు చేసిన ప్రార్థన చాలు, స్తోత్రం కలుగును గాక. నువ్వు నా దగ్గరికి రావాలని రెస్ట్ ఇన్ పీస్ అంటారు చూసారా, విశ్రాంతిలో ప్రవేశించింది. చప్పట్లు గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. భక్తులు ఏమన్నారు, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. ఎవరితో చేయించుకోకుండా, ఎవరితో మాట పడకుండా, కర్ర పొట్టేసుకొని నడవకుండా, ఈ పిచ్చి ఏమి లేకుండా దేవుని సన్నిధిలో మరి మంచిగా జీవించి ఆత్మీయంగా ఉండి సేవకులు వచ్చారు.
చక్కగా ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా తాను దేవుని కొరకు నిలబడి ఆపదలన్నింటిలో కూడా ప్రభువుని స్తుతించి ఈ రోజున మనందరికీ ఒక మాదిరి నుంచి వెళ్ళిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆఖరికి ఇంకొక మాట చదువుదాము. సామెతల గ్రంథము 28:12 చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథం 28:12 చదివి ముగించుదాం. ఎవరైనా చదవగలిగిన చదవండి. సామెతలు 28:12. నీతిమంతులకు ఆమేన్ ఆమేన్ ఏం కలుగుతుందంటండి? నీతిమంతులకు ఏం కలుగుతుందమ్మా? జయము. ఏమిటి జయము? ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటమే జయము. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చక్కగా ఆవిడ ఎక్కడుందంటే ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అదొక జయ జీవితం. ఈ లోకంలో జయ జీవితం జీవించిన ప్రభు చెబుతున్నాడు, జయించిన వానిని నా ఆలయములో ఒక స్తంభంగా చేస్తాను అన్నాడు. మరుగైన మన్నాని వానికి భుజింపనిస్తానన్నాడు. తెల్లరాతిని వానికి ఇస్తానన్నాడు. ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుని వాడికి పెడతానని చెప్పాడు. సో జై జీవితాన్ని జీవించింది. దేవుడు అన్నాడమ్మా, ఇంక చాలు, నీ జీవితం చాలు, ఇక అయిపోయింది, ముగించబడింది, నా దగ్గరికి రా, నరులారా తిరిగి రండి అని పిలిచినట్టుగా దేవుడు పిలిచారు. మన్ను మరలా మంటికి చేరినట్లుగా అలాగనే ఆవిడ కూడా మరలా, మనందరూ కూడా మట్టి నుంచి తీయబడిన వారు మరలా మట్టికి చేరినట్లుగా దేవుడు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయింది. ఒకటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేబోరా గారి కుటుంబం మొత్తం కూడా ఆలోచించాలి జాగ్రత్తగా. బైబిల్ సెలవిచ్చినట్లుగా, దేవుని వాక్యం చెప్పినట్లుగా, సొలొమోనుతో దావీదు అన్నట్లుగా, నాయనా సొలొమోనా, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను. ఇది అందరూ లోకులు వెళ్ళే మార్గము, లోకులందరూ పోవలసిన మార్గంలో పోతున్నాను. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని నువ్వు జాగ్రత్తగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెబుదామా? అమ్మా ఇటు చూడండి, అది వదిలేసి ఇటు చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడి. పాపం సొలొమోను ఆ పని చేయలేకపోయారు. కానీ ఈ రోజున దెబోరా గారి కుటుంబీకులుగా, ఆ తల్లి గారి కుటుంబీకులుగా మనం కూడా దేవుడు ఏదైతే అప్పగించాడు, దేవుడు ఒక శ్రేష్టమైన చక్కని పరిచర్యను అప్పగించాడు. కాబట్టి ఆ పరిచర్యను జాగ్రత్తగా ఈ సేవని ఈ రీతిగా తీసుకుని వెళుతూ, తల్లి గారు ఏదైతే ఆశించిందో, తల్లి గారి గురించి చాలామంది సాక్ష్యం చెప్పారు. ఇక్కడ చాలామంది ఇప్పుడు సాక్ష్యం చెప్పిన వాళ్ళు, ఈ సాక్ష్యం చెప్పిన వాళ్ళలో లేదంటే ఈ సాక్ష్యం విన్నాళ్ళలో రక్షణ పొందిన వాళ్ళు ఉంటే బిడ్డలారా, ఇక్కడ మనం ఏదో సింపతి చూపించడం కాదు, సంతాపం తెలియచేయడం కాదు, కానీ ఆవిడున్న స్థలానికి మనం వెళ్ళాలంటే ఆవిడ పొందుకున్న రక్షణ మనం పొందుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. బైబిల్ చెబుతుంది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఇప్పటికీ చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ రీతిగా రక్షణను నిర్లక్ష్యం చేయకుండా, మరి తల్లిగారు నమ్మినటువంటి ఆ ప్రభు గొప్ప దేవుడు కాబట్టి అనేకులు ఆవిడ ప్రభు యేసు ప్రభు నమ్మి ఒక మాదిరిని చూపించి తను చక్కని సాక్ష్యాన్ని నిలుపుకొని, ఇంతమంది ప్రేమ బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చి కన్నీటితో సాక్ష్యం చెప్తున్నాడు. ఆ ప్రేమని పొందుకున్నటువంటి వారు మనం కూడా మరి అదే ప్రేమను ఇతరులకు చూపిస్తూ, ఏదైతే దావీదు సొలొమోనుకి చెప్పారో, లోకులందరూ పోయే మార్గంలో నేను పోతున్నాను కాబట్టి నీవు నీ దేవుడని యెహోవా నీకు అప్పగించదని ధైర్యం తెచ్చుకో. అవునండి, మనం ధైర్యం తెచ్చుకొని ప్రభు మనకు అప్పగించినటువంటి సేవ, ప్రభు మనకు అప్పగించినటువంటి పరిచర్య. ఎందుకంటే ఎవరైనా సరే మనిషి భూమి మీద ఒంటరిగా వస్తాడు, వాడు రాగానే అమ్మ కనపడతాడు, నాన్న కనపడుద్ది, తమ్ముడు కనపడతాడు, చెల్లి కనపడతాడు, బాబాయ్ కనపడతాడు, పెద్దనాన్న కనపడతాడు, బంధువులు తయారవుతారు. కొంచెం అయిన తర్వాత వీడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని పెళ్లి చేస్తారు, మళ్ళీ పిల్లలు పడతారు. ఇదంతా జరిగినా వాడు వెళ్ళిపోవాల్సిందే, ఎవరు ఉండటానికి లేదు ఇక్కడ. ఎవరైనా సరే ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే. ఇదంతే. దీన్ని అందుకే అన్నారు, ఆడు పుట్టడం, బంధువులు ఏర్పడటం, మళ్ళీ ఆడు పెళ్లి చేసుకోవటం, వాడికి బిడ్డలు కలగటం, ఇదంతా బైబిల్ చెప్తుంది 3 నాళ్ల ముచ్చట. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి జీవితం. అసలు మీ జీవం ఏపాటితోనుంది. ఇదంతా 3 నాళ్ల ముచ్చటే. ఏదన్నా మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళం కాబట్టి ఎప్పటికైనా సరే మనం దెబోరామ్మ గారు వెళ్ళినటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప వాళ్ళు మాత్రం ఇక్కడికి రారు. కాబట్టి సహోదరులారా, మీరు
మీ ఈ మాటలు ఒకరికొకరు చెప్పుకొని ధైర్యం తెచ్చుకోండి. స్తోత్రం కలుగును గాక. మనం అందరం ఈ కుటుంబాన్ని ధైర్యపరచాలి. తమ్ముడా పర్వాలేదు, ప్రభు ఉన్నాడు, పరిచర్య జరిగించాలి. స్తోత్రం కలుగును గాక. అమ్మ పర్వాలేదు, ప్రభు ఉన్నాడు, పరిచర్య జరిగించాలి. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోబును ఓదార్చడానికి వచ్చి ఏడిపించిపోయారు స్నేహితులు. మనం అలా చేయకుండా ఈ కుటుంబాన్ని ఆదరించి, బలపరిచి, ధైర్యాన్ని ఇచ్చి, ఒక మంచి మాటలు మనం ఇక్కడ చెప్పి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. కాబట్టి ఎవరు నీతిమంతులు? క్రీస్తు రక్తం చేత కడబడిన వాళ్ళు నీతిమంతులు, విశ్వాసం మూలంగా జీవించేటటువంటి వారు నీతిమంతులు, తగ్గించుకొని ప్రార్థన చేసేవాళ్ళు నీతిమంతులు, ధైర్యంగా ఎన్ని ఆపదలు వచ్చినా దేవుని కొరకు బ్రతికేవారు నీతిమంతులు, అనేక ఆపదలు వచ్చినా తట్టుకొని నిలబడేవారు నీతిమంతులు, జయ జీవితాన్ని పొందుకొని దేవుని కొరకు బ్రతికేవాళ్ళు నీతిమంతులు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారి జీవితంలో ఉన్నాయి. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని తెలియజేస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సేవకులకు